హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. మనం ఇప్పుడొచ్చిన రకరకాల ఫుడ్స్‌కి అలవాటైపోయి రకరకాలు వీటిలో బలం ఉంటుంది, వాటిలో బలం ఉంటుందని తింటున్నాం గానీ, పాత కాలంలో చేసిన ఫుడ్స్‌ని మనం మర్చిపోయాము. దీనికంటే ప్రపంచంలో ఇంతకన్నా బలమైంది ఏముండదనేసి మా ఇంట్లో ఎప్పుడూ చెప్పేవారు. ఇదే పద్ధతిలో చేసుకొని తింటే క్లాత్ గనక వేసేసి మామూలుగా ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా, పిండి పెద్దవాళ్ళకైనా అసలు ఏజ్‌తో సంబంధం లేకుండా ముఖ్యంగా ఎదిగే పిల్లలకి మెచ్యూర్ అయిన ఆడపిల్లల దగ్గర నుంచి, ఫీడింగ్ ఇచ్చే మదర్స్ దగ్గర నుంచి, ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ తినొచ్చుమాట. చేసుకోవడం కొంచెం ప్రాసెస్. ఇది ఒక్క రోజే ఉంటుంది. చేసుకున్న రోజే తినొచ్చు. లేదంటే నెక్స్ట్ డే ఉంటుంది. ఇంక అంతకు మించి ఉండదు. దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. షేర్ చేయండి వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. దీనికోసం ఫస్ట్ రాగులు తీసుకోవాలి. రాగుల్ని మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి పొడిలాగా చేసుకోవాలి. కానీ నా దగ్గర ఆల్రెడీ నేను స్ప్రౌటెడ్ రాగి వాడతాను. మీ అందరికీ తెలుసు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి. రాగుల్ని మొలకెత్తిచ్చి ఆరబెట్టిన తర్వాత పట్టించిన పిండి మాట. ఇంకా ఆల్రెడీ అది ఉందని చెప్పి నేను రాగులనేమి మిక్సీ పట్టట్లేదు. మీరు కావాలంటే డైరెక్ట్‌గా మీ దగ్గర అలాంటి స్ప్రౌటెడ్ రాగి పిండి మనకి ఆన్‌లైన్‌లోనూ దొరుకుతది. మనం చేసుకుంటే ఇంకా చాలా బెటర్ కాబట్టి, లేదు అనుకుంటే ఇంకా పిండి డైరెక్ట్ నార్మల్ రాగి పిండి ఉన్నా గానీ కొంచెం మంచి బ్రాండ్‌ది తీసుకొని ఇలా జల్లించుకోవాలి. నేను 2 కప్పులు తీసుకున్నాను. ఇది మొత్తం వచ్చేసి ఒక 5, 6 మెంబర్స్ వరకు సరిపోతుందన్నమాట. ఇది మగ పిల్లలకి కూడా డౌట్ లేకుండా పెట్టొచ్చు. మా పిల్లలకైతే ఎస్పెషల్లీ చాలా చాలా మా పెద్దోడికి ఇష్టము. నేను కంపల్సరీ మంత్‌లో ఖచ్చితంగా తింటాను. ఇదేంటంటే ఇంతకి రాగి పిట్టు. నేను పీరియడ్ వచ్చిన టైంలో ఇది తీసుకోవడం వల్ల అంటే బ్రెయిన్ నార్మల్‌గా అలా అలవాటయిందో ఏంటో తెలీదు గానీ, ఇది తీసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. నడునొప్పి రాదు అన్న ఫీలింగ్ ఉంటుంది. మా అమ్మమ్మ ఎప్పుడు అదే చెప్పేది తినమని. నేను అప్పటినుంచి ఖచ్చితంగా మంత్‌లో 1 ఆర్ 2 టైమ్స్ తింటానన్నమాట. ఇలా రాగి పిండిని చల్లించుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను కదా! ఎంత తక్కువగా వేస్తున్నానో చూడండి. ఇది ఇక్కడ మెయిన్ మాట. ఈ కలిపే పద్ధతి సరిగ్గా లేకపోతే మనకి రాగి పిట్టు సరిగ్గా అస్సలు రాదు. నీళ్ళు ఒకేసారి పోసేయకూడదు. కొంచెం కొంచెం లైట్‌గా పోసుకుంటూ అలా చేతులతో బాగా తడుపుకోవాలి. నేను ఇంచుమించు 2 కప్పుల పిండి తీసుకున్నాను కదా! అర గ్లాసు నీళ్ళు పట్టాయి. అంటే ఇంచుమించు టీ కప్ అంత పట్టాయి. ఈ పిండి కలిపే ప్రాసెస్ సరిగ్గా రాకపోతే ఈ పిట్టు అనేది అస్సలు రాదు. ప్రాపర్‌గా రాదు. ఏంటంటే జారుడుగా గానీ, ముద్దలాగా గానీ కలపకూడదు. కాకపోతే ఇలా నేను పిండి చూపిస్తున్నాను చూడండి. నొక్కితే మనకి అలా ముద్దలా అవుతుంది కదా! అలా ఉంటే సరిపోతుంది. హాఫ్ గ్లాస్ వాటర్ పట్టింది కదా! తర్వాత ఇక్కడ మనం కాటన్ క్లాత్ గానీ, లేదంటే ఖాదీ కాటన్‌లో ఉంటాయి గదా! అలాంటివి మన ఇంట్లో పంచెలు కానీ, లేదు అనుకుంటే లైనింగ్ క్లాత్‌లు వైట్ ఉంటాయి గదా! వైట్ లాంటివే తీసుకోవాలి. నేనైతే అవే తీసుకుంటాను. కలర్స్ వాటిని యూజ్ చేస్తే ఏంటంటే కలర్స్ ఉంటాయి అని అంటారు. ఏంటంటే రెగ్యులర్‌గా నేను ఇంకా ఆ క్లాతే యూజ్ చేస్తాను. ఇలా క్లాత్‌తో వండుకోవడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఇంకొక ప్రాసెస్‌లో గూడా చేసుకోవచ్చు. అది గూడా చూపిస్తాను. ఇక్కడ మనం టీ పెట్టుకునేది ఉంటుంది కదా! బౌల్ అలాంటి దాంట్లోనూ పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా హ్యాండిల్ లేనిదైనా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండిల్ లేనిదైతేనే మనకి కొంచెం ఈ ప్రాసెస్‌లో పర్ఫెక్ట్‌గా వస్తుంది. గ్లాసున్నర నీళ్లు పోసి ఈ క్లాత్‌ని మనం ముందే తడిపి పెట్టుకోవాలి. తడిపి పెట్టుకున్న తర్వాత నేను చూపించినట్టుగా ఈ విధంగా మనం ఈ క్లాత్‌ని కట్టుకొని మనం తలస్నానం చేసినప్పుడు ముడి వేసుకుంటాం కదా! ఆ టైప్‌లో ఒక చివరికి తీసుకొచ్చి క్లాత్ అంతా ముడి వేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లోనే వాయికుడం చేస్తారు. మనం ఇడ్లీ పాత్రలో చేసిన వస్తుంది. కాకపోతే ఈ ప్రాసెస్‌లో చేస్తేనే బెనిఫిట్స్ అనేవి ఉంటాయనేసి మా ఇంట్లో అంటారు. నేను అందుకే ఈ ప్రాసెస్‌లోనే చేస్తాను. మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. మరీ గట్టిగా ప్రెస్ చేసేయకూడదు కిందకి. ఎందుకంటే మన నీళ్ళకి ఇవి టచ్ అవ్వకుండా పైన పెట్టుకోవాలి. తర్వాత దీని మీద ఏదైనా ఒక గిన్నెని బోర్లించుకోవాలి. మనకిప్పుడైతే ఈ ప్రాసెస్ రెడీ అయింది. ఒకవేళ ఆ విధంగా మేము చేసుకోలేము, ఇబ్బందుంటుందనుకున్న వాళ్ళు ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసుకొని ఇడ్లీ ప్లేట్ పెట్టుకుంటాం కదా! దీనిపైన సేమ్ క్లాత్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. క్లాత్ వేసేసి తడిపింది. తర్వాత రాగి పిండిని మనం కలిపెట్టుకున్నాం కదా! అది వేసి ఆ క్లాత్‌తో దాన్ని కవర్ చేసి మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను పెట్టుకున్న పిట్టిని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకుంటున్నాననమాట.
ఇది ఆవిరి మీద ఉడకడానికి మనకి 15 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. ఆ వాసన మనకి తెలిసిపోతుందన్నమాట. ఇడ్లీ ఉడికినప్పుడు ఒక వాసనొస్తుంది కదా! అలాగే ఇది కూడా కమ్మటి వాసనొస్తుంది. మీరు కావాలంటే గిన్నె పైన కొంచెం నీళ్లు పోస్తే అవి కూడా చూడండి వెంటనే వేడైపోయి బుడగల్లాగా వస్తాయి. పోనీ అలా అయినా సరే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆవిరొస్తున్నప్పుడైనా చూసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే చాలా బావుంటుంది. ఆ గిన్నంతా ఆవిరి పట్టింది చూడండి. ఆ ఆవిరి చుక్కలు పడి అక్కడ కొంచెం తడిగా అయినట్టు అయింది. మనకి పిండిలా అని కనిపిస్తుంది గానీ, ఇది చక్కగా ఆవిరి మీద ఉడికిపోతుందన్నమాట. నిజంగా ఇది తింటే నడుము నొప్పి తగ్గుతుంది. చాలా బలం మాట. బ్లడ్ తక్కువగున్న వాళ్ళకి కూడా బ్లడ్ పడుతుంది. కాల్షియం ప్రాబ్లమ్ ఉండి, బోన్ డెన్సిటీ తగ్గిపోయిన వాళ్ళకి బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి కావాల్సిన అన్ని పోషకాలు కూడా దీంట్లో అందుతాయన్నమాట. ఇప్పుడు దీన్నేం చేయాలంటే, ఇలా జాగ్రత్తగా ఈ క్లాత్‌ని తీసుకోవాలి. ఈ వేడి నీళ్ళు ఉన్నాయి కదా! దాంతో కూడా పనుంటుంది. వాటిని పక్కన పెట్టేసుకొని, ఈ క్లాత్‌లో ఉన్న రాగి పిండినంతా మనం ఫస్ట్ పిండి కలుపుకున్నాం కదా! అదే పళ్ళెంలో వేసేసుకుంటున్నాను నేను. కొంచెం క్లాత్‌కి అంటుకుంటుంది. ఎందుకంటే ఆవిరి కాబట్టి. అది కూడా కొంచెం తీసేసుకుంటే వచ్చేస్తుంది. ఈ క్లాత్‌ని వెంటనే ఆ వేడి నీటిలో ముంచేస్తే ఆ పిండి ఏదైనా అంటుకుంటే అది నానిపోతుంది. దాని తర్వాత ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఈ పిండిలో కొంచెం బెల్లము, పచ్చి కొబ్బరి తురుము, కాచిన నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంతే చాలా సింపుల్‌గా తయారవుతుంది. ఈజీగానే ఉంటుంది. ఇదేంటంటే మనం చేసుకున్న రోజే తినేసేయాలి. లేదంటే నెక్స్ట్ డేకి ఉంటుంది తప్ప ఫ్రిడ్జ్‌లో పెట్టక్కర్లేదు. ఆ నెక్స్ట్ డే ఉంటుంది అంతే ఇంకా. అంతకు మించి ఉండదు. నెక్స్ట్ ఇంకొకటేంటంటే అసలైన ప్రాసెస్‌లో అసలు దీంట్లో కొబ్బరి అమ్మమ్మ చేసేటప్పుడైతే కొబ్బరి ఏసేవారు కాదు. నేను కావాలని ఇప్పుడు కొబ్బరేస్తున్నాను. నెక్స్ట్ నెయ్యేంటంటే మన ఇంట్లో కాచిన నెయ్యి అది. పచ్చి కొబ్బరి తురుము, బెల్లము వేశాను. మా అమ్మమ్మ అయితే పాత బెల్లం వేసి తర్వాత నువ్వుల నూనె గానుగాడిస్తారు కదా! ఆ నూనె వేసేవారు. మెచ్యూర్ అయిన తర్వాత చేసే పథ్యానికి అలాగే ఆఫ్టర్ డెలివరీ తర్వాత పచ్యంలో కూడా నాకు నైట్ టైమ్ ఇదే పెట్టేవారన్నమాట. మా ఇంట్లో నేను మా పిల్లలకి కూడా ఎక్కువ ఇదే అలవాటు చేస్తాను. ఆడపిల్లలకైతే మెచ్యూర్ అయిన తర్వాత ఇది పెడితే చాలా బలం మాట. నువ్వుల నూనె మీకు దొరికితే గనక గానుగాడించింది ఖచ్చితంగా అదిని బెల్లము కలుపుకోండి. కొబ్బరి వేసుకున్నా బావుంటుంది. లేకున్నా బానే ఉంటుంది. కానీ నెయ్యి కూడా చాలా మంచిది. నెయ్యిలో పిల్లలకి రోజు నూనె కంటే నెయ్యి చాలా మంచిది. గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. నెక్స్ట్ కొబ్బరి కూడా చాలా మంచిది. రాగిపిండి గురించి చెప్పక్కర్లేదు. నెక్స్ట్ బెల్లం విషయానికొస్తే షుగర్‌తో పోలిస్తే బెల్లం చాలా చాలా మంచిది. మంచి మినరల్స్ ఉంటాయి. షుగర్ అయితే కంప్లీట్‌గా ప్రాసెస్ చేసేస్తారు. పాత బెల్లం దొరికినా, తాటి బెల్లం దొరికినా అది కూడా వేసుకోవచ్చు. ఖచ్చితంగా మీ పిల్లలకి ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మాకు కూడా